అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒకే కస్టమర్‌వి 2 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను చూడండి. నార్మల్ సైజ్ అనమాట. నార్మల్ సైజ్‌తో బోట్ నెక్ బ్లౌజు. మీరైతే కటింగ్ చేస్తూ మీకు ఇంపార్టెంట్ విషయాలైతే ఈరోజు చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. అయితే హెల్త్ టిప్స్ చెప్పండి అక్క అని చెప్పి ఒక సిస్టర్ కామెంట్ చేసిందనమాట. హెల్తీగా ఉంటూ ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే మిషన్ కుడితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయనేది కూడా నేను నాకు తెలిసింది నాకున్న అనుభవంతో నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. అయితే ఇక్కడొచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూడండి. నేను ఈ బ్లౌజ్ కటింగ్ వివరిస్తూ మీకు చెప్పాలని వీడియో తీశాను కానీ, ఇది కూడా ఇంపార్టెంటే గదా! ఎప్పుడు బ్లౌజ్ కటింగే అనుకుంటే ఎలా? ఇలాంటి మ్యాటర్స్ కూడా మనకు తెలిసింది చెప్పాలి అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడొచ్చేసి టైలరింగ్, ముఖ్యంగా టైలరింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఎవరెవరి బాడీ తత్వాన్ని బట్టి ఉంటుందండి. ఎవరెవరు చేసిన వర్క్‌ని బట్టి ఉంటుందనమాట. ఎక్కువ వర్క్ చేశారనుకోండి, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అదే వర్క్‌ని రోజు చేస్తూ కొంచెం లిమిట్ పెట్టుకొని చేశామనుకోండి, ఎక్కువ కాలం ఈ టైలరింగ్ అనేది చేయొచ్చనమాట. కదలకుండా మిషన్ మీదే కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మిషన్ మీదే ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అవుతుందండి. అలాగే టైలరింగ్ చేయడం అంటే, మిషన్ కుట్టడం అంటే చాలామందికి బయట వాళ్ళకి ఏముంది, ఒక గంట సేపు మిషన్ మీద కూర్చుంటే ఒక బ్లౌజ్ కుడతారు. 300, 400 బ్లౌజ్ తీసుకుంటారనే భ్రమలో బతుకుతారనమాట. కానీ అక్కడ కదలకుండా కూర్చోవడం వల్ల కాళ్ళు పట్టేస్తాయి, కాళ్ళ వాపులొచ్చేస్తాయి. ప్రతీదీ శారీరకంగా కదలకుండా మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది, తిరగకుండా ఒకే దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందనేది మనకు తెలుస్తుందనమాట కుట్టే వాళ్ళకి. అదే కదలకుండా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పనిగా కూర్చుంటే, ఊరికే మనం మిషన్‌నే చూస్తూ ఉంటాం కదా! కింద కుట్టు ఎలా పడుతుందని సూదినే చూస్తూ ఉంటాం, క్లాత్‌నే చూస్తూ ఉంటాం. అలా ఒకే డైరెక్షన్‌లో చూడడం వల్ల దీర్ఘకాలికంగా అలాగే స్టిచ్ చేస్తూ ఉంటే మెడ నరాలనేది దెబ్బతింటాయండి. నరాలు లాగుతూ ఉంటాయన్నమాట. అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట. నడుము నొప్పి. ఊరికే ఇలా వంగి చూడడం వల్ల మనం కరెక్ట్‌గా స్టిఫ్‌గా కూర్చోలేం కదా! మిషన్ కుట్టేటప్పుడు. అటువంటప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికైతే లావుగా ఉన్న వాళ్ళకైతే కాళ్ళైతే వాచిపోతాయండి. వాటర్ అంతా కాళ్ళల్లో చేరిపోతుందనమాట. మనము బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్‌గా ఉండదు కదా! ఒకే దగ్గర కూర్చోవడం వల్ల. అలా కూర్చోవడం వల్ల ఏంటంటే కాళ్ళు వాసిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి బ్లౌజ్‌కి మధ్యలో ఒక బ్లౌజ్ కుట్టామా, లేసి అటు ఇటు తిరిగామా, కొంచెం అంటే ఏదైనా పని చేసుకోవడం లేచి, ఇంకొక బ్లౌజ్ కట్ చేసుకోవడం, లేదంటే ఇంకేదో చేయడం చేస్తూ ఉంటే కొంచెం అటు ఇటు తిరుగుతూ కుట్టుకుంటూ ఉంటే ఏం పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ ఒకేసారి కట్ చేసుకొని అన్నీ ఒకేసారి కట్ చేసుకొని ఒక 10, 15 బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకుంటారు. కొంతమందేంటంటే ఒకే రోజు మొత్తం కటింగ్ పెట్టేసుకుంటారు. నెక్స్ట్ డే 2 డేస్ పట్టనివ్వండి, ఒక 10, 15 బ్లౌజులు కట్ చేశారంటే లెవ్వకుండా కుడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే రావచ్చు, చెప్పలేమనమాట. వాళ్ళ బాడీ తత్వం ఎలా ఉంది, వాళ్ళ స్టామినా ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది. కానీ దీర్ఘకాలికంగా అలాగే కూర్చొని కుట్టడం వల్ల మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందులొస్తాయండి. అలాగే ఇక్కడ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందనమాట. ఇక్కడ డబ్బులొస్తాయి అనే సంగతి పక్కన పెడితే, టెన్షన్ అనేది చాలా ఎక్కువుంటుందనమాట. సీజన్ టైంలో అసలు ఈ తిండి గుర్తుండదు, వాటర్ సరిగ్గా తాగరు. సీజన్ టైంలో ఎలా ఉంటుందంటే, టైంకి అందివ్వాలి అని చెప్పేసి అసలు టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉంటారనమాట. ఆ టెన్షన్ వల్ల మైగ్రేన్ హెడేక్ రావడము, తల తిరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. టైంకి తినకపోవడము, గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. కానీ ఇవన్నీ తట్టుకొని స్ట్రాంగ్‌గా ఉండాలి దీంట్లో ఎక్కువ రోజులు అనుకుంటే మాత్రం మనం ఒక ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. రోజు ఎంతవరకు స్టిచ్ చేయాలి, ఎలా కష్టపడాలి. కొంతమందేంటంటే ఎక్కువగా కష్టపడిపోతుంటారనమాట. ఇంకా ఇంట్లో పనులు కూడా ఎక్కడో అక్కడ పెట్టేసుకొని మార్నింగ్ లేవగానే వచ్చేసి సీజన్ టైంలో ఇప్పుడు వర్క్ ఉంది కదా! ఇప్పుడే మొత్తం ఊరందరి బట్టలు నేనే కుట్టేస్తే బాగుండన్నంత స్పీడ్‌గా కుట్టాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. కానీ తీరా ఆ సీజన్ అయిపోయేసరికి హాస్పిటల్ పాలైతారు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక సీజన్‌లో నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. అలా కాదు. మనం ఇప్పుడు అన్ సీజన్‌లో ఇప్పుడు సీజన్‌లో రోజు ఒక 10 బ్లౌజులు కుడదాం అనుకుందామండి. 10 బ్లౌజులు రోజు కుడితే అన్ సీజన్‌లో తక్కువ కుడతాం కదా మనము.
ఇప్పుడు సీజన్ లేదు, కొంచెం మెల్లగా తీసుకెళ్తారు బట్టలు అన్నప్పుడు ఒక 5 నుంచి 6 లేదంటే 3, 4 అలా కుట్టుకుంటూ ఉంటాం కదా. సీజన్లో కూడా మనం అన్ సీజన్లో ఒక 4 కుట్టినప్పుడు సీజన్లో ఒక 6 కుట్టేటట్టు చూసుకొని తీసుకోవాలన్నమాట. టైలరింగ్లో వద్దనడం కూడా నేర్చుకోవాలి. అంటే టైం లేనప్పుడు నేను కుట్టలేనండి అని చెప్పడం కూడా నేర్చుకోవాలి. కంటిన్యూగా మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చి, కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళవి తీసుకోవాలి. ఎప్పుడు మనకు వీలు పడుతుంది అన్నప్పుడు కానీ స్ట్రెస్ పెంచుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని కాదు. మనం కుట్టగలమా, మనకు టైం ఎంత ఉంది, సరిపోతుందా లేదా అంతా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పాలన్నమాట. మనకు టైం లేనిది తీసుకొని తలపైన పెట్టేసుకొని రాత్రులు నిద్ర లేకుండా స్టిచ్ చేశారంటే బ్యాక్ పెయినో లేదా మెడ నరాల నొప్పో లేదంటే ఇంకేదో సమస్య అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మిషన్ దగ్గర కూర్చున్నప్పుడు అదే పనిగా కదలకుండా కూర్చోకూడదు, అటు ఇటు తిరగాలన్నమాట. ఇప్పుడు నాకు ఈ వింటర్లో వర్షాకాలం కానీ చలికాలం కానీ ఏం పెద్దగా ప్రాబ్లం ఉండదండి. ఎండాకాలం వచ్చేసరికి నాకు కాళ్ళు వాస్తాయి అన్నమాట. ఒక్క బ్లౌజ్ కుట్టేసరికి కాళ్ళు వాచిపోతూ ఉంటాయి. అప్పుడు ఎట్లా అంటే మనం ఎండాకాలం వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా, ఆ టైంలో అటు ఇటు తిరగము. అదే పనిగా మిషన్ దగ్గర కూర్చోవడం వల్ల బాడీలో మనం నడుస్తేనే మనకు ఆక్సిజన్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా బాడీ అంతా తిరుగుతూ ఉంటుంది. మనం నడవకుండా కూర్చుంటే మనం తాగిన వాటర్ అదంతా కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా మొత్తము కాళ్ళు ఆచిపోతాయి అనమాట. ఆ టైంలో ఒక్క బ్లౌజ్ కుట్టగానే కాళ్ళు అనేవి ఇంత లావుగా అయిపోతూ ఉంటాయి అనమాట. అదొక్క సమస్య నాకు తప్ప ఈ మిషన్ నేర్చుకోవడం వల్ల, మిషన్ కుట్టడం వల్ల దీని పరంగా నాకు ఇంకొక హెల్త్ ఇష్యూ ఉంది, దీనివల్లే వచ్చింది అనడానికి ఇప్పటి వరకు అయితే ఒకటి కూడా లేదు. ఇంకొకటి, నేను వాటర్ ఎక్కువగా తాగకపోవడం వల్ల అప్పుడప్పుడు సిక్ అవుతూ ఉంటాను అనమాట. వాటర్ ఎక్కువగా మర్చిపోతూ ఉంటాను తాగడము. బాటిల్ పక్కన పెట్టేసుకున్నా కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాను. దానివల్ల నాకు కళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా కొంచెం కళ్ళకు కొంచెం ప్రాబ్లం ఉంది నాకు. ఏమంటారు, సైట్ అయితే అస్సలు లేదు కానీ కళ్ళ పైన పొర వచ్చేసింది అనమాట. అది డస్ట్ వల్ల. ఎలా అంటే మనకు స్టిచ్చింగ్ చేసే డస్ట్ కాదు, రోడ్డుకు ఉండడం వల్ల, షాప్ రోడ్డుకు ఉండడం వల్ల కొంచెం ఇరిటేట్ అయిపోయి కళ్ళల్లో డస్ట్ ఊరికే పడి అదైతే తీయించుకోవాలన్నమాట. చిన్న సర్జరీ చేయించుకొని తీయించుకుంటే సెట్ అవుతుంది. కానీ నాకు చూపుకి ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. మరి నేను ఇన్ని రోజుల నుంచి కుడుతున్నాను. పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లోనే స్టిచ్ చేసుకునేదాన్ని. 1, 2 వారానికి 2 బ్లౌజులు, వారానికి 1 బ్లౌజు ఎవరైనా ఇచ్చినా కూడా 10 రోజులు పెట్టేసుకొని ఒక కస్టమర్వి మెల్లగా స్టిచ్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చానంటే గత 7-8 సంవత్సరాల నుంచి షాప్లో స్టిచ్ చేస్తున్నాను కదా. అప్పటి నుంచి నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవన్నమాట హెల్త్ పరంగా అయితే. ఇంకా అంటే రోజుకి ఇన్ని కుట్టాలి అని ఏం పెట్టుకోను అనమాట. టైంని బట్టి స్టిచ్ చేస్తూ ఉంటాను. నాకు ఇంట్రెస్ట్ ఉందంటే కొన్ని బ్లౌజులు ఎక్కువగా స్టిచ్ చేస్తాను, ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే అసలే కుట్టను అనమాట అలా. కానీ కంటిన్యూగా ఇంట్లో పనులు వదిలేసి, పిల్లల్ని వదిలేసి ఇదే పని చేయాలి, ఇంకా ఈ ఊర్లో వాళ్ళ బట్టలు మొత్తం నేనే కుట్టేయాలనే ఆశతో మాత్రం ఎప్పుడు అంతలా పడి వర్క్ చేయను అనమాట. సాధ్యమైనంత వరకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ని కంప్లీట్ చేస్తూ ఉంటాను. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళవి నా వీలు చూసుకుంటాను అనమాట. వాళ్ళు టైం ఎక్కువ ఇచ్చారా తీసుకుంటాను, టైం తక్కువగా ఉంది అర్జెంటుగా కావాలన్న బట్టలు అయితే నేను తీసుకోనండి. అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకుండా, ఎక్కువగా టెన్షన్ పెట్టుకోకుండా ఉంటాను కాబట్టి ఇంకా నాకు దీంట్లో దీర్ఘకాలికంగా ఉన్నా కూడా దీని పరంగా అయితే ఎలాంటి హెల్త్ ఇష్యూ ఇప్పటి వరకు రాలేదన్నమాట. ముఖ్యంగా అయితే మిషన్ దగ్గర కూర్చున్నప్పుడు కదలకుండా అదే విధంగా 4-5 బ్లౌజులు కుట్టే వరకు కదలకుండా మాత్రం కూర్చోకండి. అటు ఇటు లేస్తూ తిరుగుతూ కుడుతూ ఉంటే రోజుకి మినిమం ఇన్ని బ్లౌజులు అని పెట్టేసుకోండి. ఒక 5-6 చాలు, సరిపోతుందండి. అంతకు మించి ఏం చేస్తారు చెప్పండి. లేదంటే అంతకు తక్కువగా కుట్టే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం డిజైన్స్ ఏదైనా ప్యాటర్న్స్ పెట్టినప్పుడు ఇంకా తక్కువగా కుట్టే వాళ్ళు ఉంటారు. మీ వీలుని బట్టి, మీ టైంని బట్టి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. కాకపోతే కటింగ్ అనేది ముందు రోజు చేసి పెట్టుకున్నారనుకోండి, కొంచెం స్టిచ్చింగ్ ఈజీగా అనిపిస్తుంది అనమాట. అదే రోజు కటింగ్, అదే రోజు స్టిచ్చింగ్ అంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు, వెనక్కి లాగినట్టుగా ఉంటుంది. రోజంతా కష్టపడ్డట్టే ఉంటుంది, అక్కడ చూస్తే పని ఏమో ముందుకు వెళ్ళదు అనమాట. అలా ఉంటుంది. కాబట్టి ఇంకా వర్క్ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు వర్కర్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. ఇప్పుడు వర్కర్స్ అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుకునే స్టేజ్లో మనం లేం కాబట్టి మనకు నచ్చిన వాళ్ళు, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా నీట్గా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే పెట్టేసుకొని మెయింటైన్ చేసుకోవడమే.
అంతకు మించి ఏమీ లేదు. వర్క్ ఎక్కువగా ఒక షాప్ రన్ చేయాలి, వర్క్ ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా వర్కర్‌ని మెయింటైన్ చేసుకుంటే అంత ప్రెషర్ ఉండదనమాట. మనం కటింగ్ చేసిస్తాము, వాళ్ళు స్టిచ్ చేస్తారు. మనము ఒకటో రెండో స్టిచ్ చేస్తాం కాబట్టి కొంచెం వర్క్ ముందుకెళ్తూ ఉంటుంది. హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావన్నమాట. లేదు అదే పనిగా స్టిచ్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు రాకపోవచ్చు. కొంచెం హెల్త్ కొంచెం ఏజ్ పైబడుతున్న కొద్దీ ఏదో ఒక సమస్య బయటికొస్తూ ఉంటుందనమాట. కాబట్టి చూసి చేసుకోవాలి ఏదైనా కూడా. ఇది మనము ఎలా అంటే కొంతమంది బొటెక్స్ పెట్టేసి ఇది ఒక బిజినెస్‌గా చేసేవాళ్ళుంటే వాళ్ళ చేతిలో వర్కర్స్ ఉంటారు కాబట్టి పని నడుస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉండకుండా వచ్చిన పనిని చేసేవాళ్ళు మాత్రం ఇంక నేను ఇంటి ఏమంటారు ఇంట్లో ఉన్న అప్పులు, బాధలన్నీ నేనే తీర్చేయాలి, బాగా స్టిచ్ చేసి నేనే కట్టేయాలని అత్యాశకు పోయారంటే మాత్రం చేసిందంతా బూడిదలో పన్నీర్‌లాగా ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్య బయటపడుతుంది కాబట్టి, దీంట్లో ఎక్కువ కాలం నిల్చోవాలి, ఎక్కువ కాలం దీనిపైనే ఉండాలి అనుకుంటే మాత్రం ఒక లిమిట్ పెట్టుకొని చేసుకుంటే ఏం పర్వాలేదు. లిమిట్ లేకుండా చేశారంటేనే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. నేనైతే పెద్దగా కష్టపడనండి ఈ టైలరింగ్‌లో. అంటే కొంతకాలం వరకు తక్కువగా కుట్టాను. నేనే కుట్టుకున్నాననమాట. అంటే నేనే ఒక్కదాన్నే గిరాకీ బట్టలనేవి స్టిచ్ చేశాను. తర్వాత వర్క్ ఎక్కువైన తర్వాత వర్కర్స్‌ని ఒకరి తర్వాత ఒకరిని మార్చుకుంటూ ఇక్కడి వరకొచ్చాను. ప్రెజెంట్‌గా అయితే ఎవరిని పెట్టుకోవట్లేదనమాట. ఎవరైనా మంచిగా స్టిచ్ చేసేవాళ్ళు కనిపిస్తే పెట్టేసుకుంటానింక తప్పదు. అలా వర్కర్స్ మీద ఆధారపడము, అలా చేయడం వల్ల మొత్తం ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ఒకేదాన్ని కుట్టి, ఒకేదాన్ని చేసిన రోజులు చాలా తక్కువనమాట. అందుకని చెప్పేసేమో నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి చెప్తున్నాను. ఏదైనా మితిమీరి చేయకూడదు. అంతే. ఇంకా రాత్రింబవలు ఇదే పని వస్తుంది కదా వర్క్ అని చేస్తే మాత్రము చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి బయటపడుతూ ఉంటుంది. ముఖ్యంగా చూపు పరంగా అయితే అదే పనిగా చూడాల్సొస్తుంది కాబట్టి ఇబ్బంది అయిపోతుందండి. మధ్య మధ్యలో కొంచెం మనం దూరంగా ఉన్నాయి కూడా చూస్తూ ఉండాలనమాట. అదే పనిగా మిషన్ వైపే చూస్తూ ఉండకుండా మనకు కొంచెం దూరంగా ఉన్న వస్తువులను గమనించి చూడడం, దూరంగా ఉన్న ఏదైనా షాప్ పేర్లు కానీ, ఏదైనా రాసుంటే చదవడం అలాంటిది చేయడం వల్ల కూడా కంటికి మంచి పనే అనమాట అది. చాలా టిప్స్‌లలో చెప్తూ ఉంటారనమాట. మనం ఏదైనా కూడా ఏదైనా హెల్త్‌గా పరంగా సఫర్ అవుతున్నాము అనుకుంటే దానికి ఆహ్, మనకు ఉదాహరణలు యూట్యూబ్‌లోనే దొరుకుతాయన్నమాట. మనకున్న ప్రాబ్లమ్ అక్కడ ఒక మెన్షన్ చేశామంటే దానికి సంబంధించి చాలా టిప్స్ వస్తాయన్నమాట. అలాగే ఇంకా మిషన్ దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ బాగా తాగండి. వింటర్ వస్తే అస్సలు తాగరు. వర్షాకాలం వస్తే అసలు తాగరనమాట. చలికాలంలో కూడా చాలా తక్కువ వాటర్ తాగుతారు. ఎండాకాలం మాత్రం వద్దన్నా కూడా వాటర్ తాగుతూనే ఉంటామనమాట. కాబట్టి ముఖ్యంగా వాటర్ తాగండి. నాకు వాటర్ తాగకపోవడం వల్ల చాలా ప్రాబ్లమే వచ్చిందనమాట అది. వాటర్ తాగకపోవడం వల్ల నేను మిషన్ కుట్టడం వల్ల కాదు. వాటర్ అనేది తక్కువగా తాగడం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం ఇలాంటివి జరిగాయన్నమాట. పోయిన సంవత్సరం దసరా అప్పుడు జరిగింది నాకు. ఇంక అప్పటినుంచయితే ఇప్పటి వరకు ఎలాంటిది లేదు. కొంచెం బట్టలు ఎక్కువగా ఉండేసరికి, ఎక్కువగా స్టిచ్ చేసేవరకి చాలామంది తలనొప్పి అని చెప్పేసి పడుకుంటూ ఉంటారు. తలనొప్పి టాబ్లెట్స్ రోజు వేస్తూ ఉంటారనమాట. ఎప్పుడే కానీ రోజు టాబ్లెట్స్ వేయకూడదండి. ఏదైనా వచ్చిందంటే దాన్ని మామూలుగా తగ్గించుకోవడానికి చూడాలి. మితిమీరింది అనుకుంటే మాత్రం టాబ్లెట్స్ వేసుకోండి. నాకైతే తలనొప్పి కూడా రాదండి నిజంగా చెప్పాలంటే. తలనొప్పి వచ్చేది కూడా చాలా తక్కువనమాట. నేను హెడ్ బాత్ చేసినప్పుడు జుట్టు సరిగ్గా ఆరనప్పుడు మాత్రమే నాకు కొంచెం తల తిరిగినట్టు, తలనొప్పిగా అనిపిస్తుంది అంతే. ఆ జుట్టు ఆరిపేసానంటే మళ్ళీ మామూలయిపోతుంది. ఇంకా నేను ఎక్కువగా ప్రెషర్ పెట్టకపోవడం వల్ల వర్క్ పైన అంటే వర్కర్స్ మీద ఆధారపడ్డాను. అలాగే తీసుకున్న వర్క్ కూడా అర్జెంట్‌వి తీసుకోననమాట. నా దగ్గరికి కంటిన్యూగా వచ్చే వాళ్ళకి తెలుసు. ఏ టైంకి వెళ్తే ఎప్పుడు ఇస్తుందనేది. అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇప్పటివరకైతే ఈ స్టిచ్చింగ్ చేయడం వల్ల నాకెలాంటి హెల్త్ ప్రాబ్లమ్ రాలేదు. ఎవరైనా స్టిచ్ చేస్తున్నామంటే హెల్త్ ప్రాబ్లమ్ గురించి టిప్స్ చెప్పండి అంటే నేను చెప్పేది ఒకటే. అదే పనిగా కూర్చొని కుట్టకండి. కొంచెం మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. రాత్రింబవలు స్టిచ్ చేశారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి బయటపడుతుంది కాబట్టి కష్టంగా చేయకుండా ఇష్టంగా ఇంతే అని లిమిట్ పెట్టుకొని చేయండి. అప్పుడు మీకు ఎక్కువ కాలం ఈ ఫీల్డ్‌లో ఉండొచ్చనమాట. నేనైతే అలాగే చేస్తూ వచ్చాను కాబట్టి కొంచెం నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూ రాలేదు. మామూలుగా 1 ఇయర్‌కి ఒకసారి వచ్చే జ్వరం అలాంటివి, జలుబులు అలాంటివి రావడం వెళ్ళడం తప్ప దీర్ఘకాలికంగా ఉండే
జబ్బులైతే ఏమీ లేవన్నమాట. అందుకే ఇవాల్టి వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ డే బై డే పెడుతూ ఉన్నానన్నమాట. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూసి లైక్ చేయండి.